హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. మేము ఉండే శ్రీకాకుళంలో కాబట్టి మాటిమాటికి అరసవెల్లి వెళ్తూ ఉంటాం. జూన్ 14న సండే కదా, సండే రోజు అరసవెల్లి వెళ్ళామండి. చాలా రోజుల నుంచి వెళ్ళలేదు కదని చెప్పేసి. అక్కడ ఎంత రష్ ఉందంటే మాగా ఆదివారాల్లాగా అనిపిస్తుంది. అక్కడ ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేశాను అనమాట, ఏంటి ఇంత రష్గా ఉంది అంటే ఈ సమ్మర్లో 4 ఆదివారాలు ఇలాగే ఉన్నాయండి అని అంటున్నారు. సో మన అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి అయితే భక్తులు తాకిడి పెరిగింది. అండ్ గుడి కూడా చాలా డెవలప్ అయింది. చూసారు కదా, ముందు ఖాళీ ప్రదేశం అయితే ఎంత చక్కగా ఉందో. ఇంతమంది భక్తులు వచ్చినప్పటికీ భక్తులకు దర్శనంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మహిమ గురించి చాలా వీడియోలు నేను పోస్ట్ చేశానండి, పాత వీడియోస్ చూడండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. అంటే ఆరోగ్యం ఉంటేనే మనకున్న ధనాన్ని మనం అనుభవించగలం. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు సూర్యనారాయణ స్వామి అండి. రామరావణ యుద్ధంలో రాముడంతటి వాడే తన శక్తిని కోల్పోయినప్పుడు అగత్య మహర్షి రామునకు ఒక సలహా ఇస్తారు. సూర్యదేవిని ఆరాధించి ఆదిత్య హృదయం చదవమని చెప్తారు. అప్పుడు రాముడు ఆ విధంగా చేసిన తర్వాత రామునకు యథావిధిగా శక్తి, ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంద్ర పుష్కరిణి ఉన్న ప్లేస్ అండి. ముందుగా ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉండేది, దాన్ని మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందంగా వినూత్నంగా తయారు చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నమూనా మాదిరిగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. చాలా బాగుంది కదా, ఎంత వేగం కన్స్ట్రక్ట్ చేస్తారా, ఎంత వేగం చూద్దాం అన్నట్టుగా ఉంది. అలాగే భక్తులు కూడా చాలా మంది అంటున్నారు ఇంకా ఎప్పుడు పూర్తవుతుందని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది భక్తులు ఇక్కడ చక్కగా కూర్చొని ప్రసాదం తింటున్నారు. ప్రసాదం విక్రయించే స్థలం అయితే కొంచెం పెద్దగా చేశారు. అంటే ఈ మధ్య రాని భక్తుల కోసం చెప్తున్నా, అండ్ ఇంకా ఈ గుడి గురించి తెలియని వారికి చెప్తున్నా. రథసప్తమి వేడుకలో ఇంకా బాగుంటుందని లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రతి ఆదివారం కూడా 5,000 మించి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దేశంలోనే పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం మన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం. సాక్షాత్తు ఆ ఇంద్రుడే ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. లాస్ట్ టైం ఒక వీడియోలో ఈ కథ అంతా వివరిస్తూ ఒక వీడియో చేశాను, అది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటారు. మీరు కూడా వచ్చారో లేదు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాదం కూడా ఉంటుందండి, ఉచిత అన్న ప్రసాదం వితరణ ఉంటుంది. చాలా మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు, చాలా బాగుంటుంది. నేను కూడా చాలాసార్లు తిన్నాను. భోజనశాల ముందు చిన్నదిగా ఉండేది, తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేశారు. అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇలా సింపుల్గా ఉంది. చూస్తున్నారు కదా, ఈ లైన్ అంతా కూడా భోజనాలకి. జంటలకు అనుకోవచ్చు, దర్శనంకి ఏమో అనుకోవచ్చు, కానీ భోజనంకి అండి. భోజనానికి కూడా ఇక్కడ పెద్ద క్యూ ఉంటుంది. అందరికీ టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ తీసుకొని బయోమెట్రిక్ కూడా వేసి మరి భోజనాలు పెట్టిస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు. నేను ఫస్ట్ అనుకున్న దర్శనంకి ఏమో అనుకున్నా, కానీ వాళ్ళంతా కూడా భోజనాలకి. ఈమె మన ఫాలోవర్ అనమాట. దర్శనం అయ్యాక బయటకు వస్తున్నా, వీడియో తీస్తున్నాను. ఆ అమ్మాయి కనిపించింది, హాయ్ అక్క అని. సో చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాను. నిజంగా నా ఫాలోవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ యొక్క అభిమానం అనేది వెలకట్టలేనిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదేంటి ఇవాళ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.